బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూడుండ్రి. ఎక్కడనో ఏదో అయితే ఇంకెన్నో దాని ఎఫెక్ట్ ఉంటదని అవి అచ్చం గట్లనే తమిళనాడులో విజయ్కి ఎక్కువ సీట్లు వచ్చే వరకల్లా వైసీపీలు సంబరాలు చేసుకున్నారు. మా జగన్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేసిండు కాబట్టి ఆయనకు సెంచరీ మీద సీట్లు వచ్చినాయని పటాకులు వేల్చిర్రు పంకపాటోళ్ళు. మరి ఇది నిజమేనా అని జగన్ని అడిగితే గీ తీర్ల క్లారిటీ ఇచ్చిండు. ఏదో ఒకటి మాట్లాడి మావిగాని జగన్ మావయ్య ట్రోల్ అవుతుంటాడని ఎక్కిరిస్తారు కానీ కొన్నిసార్లు ఆయననే క్లారిటీగా ఉన్నట్టు మాట్లాడుతుంటాడు పోరి. ఇలా జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రాలు పాలన మీద పసుపు పార్టీ తీరు మీద పంచులు కౌంటర్లు వేసిండు. ఇక రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు రికామ్ లేకుండా అన్నిటికీ ఆన్సర్లు చెప్పుకొచ్చిండు. అట్లనే ఓ రిపోర్టర్ నుండి లాస్ట్ లా సార్ తమిళనాడు ఎలక్షన్లల్లా హీరో విజయ్ మీ ఫోటో పెట్టుకుని ప్రసారం చేసుకుంటూనే గెలిచిండట కదా, మీ పతారానికి బాగా కలిసి వచ్చిందని చాలా మంది అంటున్నారు, మరి మీరేమంటారని అడిగితే ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ నాకెట్లుంటుందయ్యా అని నవ్వుకుంటా చెప్పుకొచ్చింది. ఇట్లా ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? మరి జగన్ చెప్పింది కూడా నిజమే కాదు. ఆయన మంచిగానే క్లారిటీ తోటి ఉన్నాడు. విజయ్ ఏమన్నా పంక పార్టీతో పొత్తు పెట్టుకున్నాడా లేకుంటే ఆ పార్టీలో పనిచేసి వచ్చిండా? విజయ్కి ఓటేసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సగం మందికి జగన్ పార్టీ పేరు వైసీపీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు కావచ్చు. ఎన్నో ప్రచారంలో ఎవరో జగన్ అభిమాని పట్టుకోమని విజయ్కి ఫోటో ఇస్తే కాదని లేక విజయ్ పట్టుకొని మళ్ళీ చేసిండు. దానికే వైసీపీ మాజీ మంత్రుల కాంచి వార్డుల కార్యకర్తల దాకా మా జగన్ ఫోటో పట్టుకొని ప్రచారం చేసే విజయ్ సీఎం అయిన అనుకుంటా ఎక్కలేని ఎలివేషన్లు ఇచ్చిరు. సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన దాకా వచ్చిండు అని మురిసిపోయి పోటీల మీద పోస్టులు వేసిరు. లియో సినిమా ఫోటో సీన్ రిఫరెన్స్ మీమ్స్ వేసి మరీ వైరల్ చేసిరు వైసీపీలు. కానీ ఆఖరికి విజయ్ సింగిల్ గా కాకుండా ఇంకో 4 పార్టీలతో పొత్తు కూడా సర్కార్ ఫామ్ చేసే వరకలా గాలి తీసేసినట్టు అయింది ఫ్యాన్ పార్టీలకు. అటెంక ఇయ్యాల జగనే డైరెక్ట్ గా నా ఫోటో పెట్టుకుని గెలిచేంత పతారా పలుకుబడి నాకేడుందా ఆడ అని నవ్వుకుంటూ చెప్పే వరకలా ఏడుపు మోకాలు పెట్టిరు కొందరు పక్క పార్టీలు. అందుకే అంటారు లీడర్లకి వెళ్ళింది పార్టీల కిందోళ్ళకి ఎందుకు ఇవన్నీ అని. సినిమా ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ కున్నంత క్రేజ్ గురించి పనిగట్టుకొని చెప్పాల్సిన అక్కర్నే లేదు. కాకుంటే వాళ్ళ ముగ్గురు ఇట్లా ఏదన్నా కార్యము ఓవలు ఉంటే ఇంకోవలు ఉండరు. ఇక వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్ కాసం ఉంటుంది. మరి మెగాస్టారు పవర్ స్టార్ ఒకటే ఫ్రేమ్ లో కానొస్తే ఎట్లుంటది కిక్కు. ఇంకెందుకు లేటు బొమ్మేస్తాను చూడురి. యై అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఫీల్ ఉంది మావా ఇది చూస్తుంటే అన్నట్టే ఖుషి అవుతురు కదా అభిమానులంతా ఇది చూసినాక. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసినాం ముగ్గురిని ఒక తాన. ఆ కాడ నుండి డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్, సినిమాలని చిరంజీవి, ఎమ్మెల్సీ పదవి అట్లనే ప్రొడ్యూసర్ బాధ్యతలతోని నాగబాబు నిత్య బిజీ ఉన్నారు. కానీ ఇట్లా కాలం కలిసి వచ్చి అన్న చిరంజీవి తన 158వ సినిమా లాంచ్ ఈవెంట్ కు తమ్ముళ్ళని దొలుకొని ఇట్లా దర్శనం ఇచ్చిండు. ఇదే సూపర్ అయ్యా అనుకుంటే ఇగో ఓ మెగా అభిమాని ఇచ్చిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఉన్న శాలువా ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యింది. ఇది చూసినాక అభిమానులు అవుతారా అబ్బా ఈ ముగ్గురు కాంబినేషన్ల సినిమా వస్తే ఉంటదిరా చారీ అని మురుస్తురిగా మెగా ఫ్యాన్స్. ఇప్పటికే షేర్లు నయంగా షేర్లు చేసిర్రు ఈ వీడియోను. అటు అభిమానులే కాదు ఇటు సినిమా టీం వాళ్ళు కూడా మస్తు సంబరపడుతుర్రు. బండ్ల గణేష్ అన్న ఆనందం అయితే అబ్బో నోటితో చెప్పలేకుంటనే ఉంది. ఇగో ఆనంద బాష్పాలు ఏరులై వారేటట్టే ఉన్నది సంతోషము. తలా ఓ కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి నిమ్మలంగా మొక్కినాక తమ్ముడు డిప్యూటీ సీఎం క్లాప్ కొట్టి సినిమా పనులు ముంగట పడేటట్టు చేసిండు. రాజకీయాలల్లో ఎంత పనున్నా టైం తీసుకొని అన్న కోసం వచ్చిన తమ్ముళ్ళ ప్రేమ చూసి అంతా తారీఫ్ చేస్తుర్రు. ఎంతైనా మెగా బ్రదర్స్ బాండింగే వేరబ్బా. వీళ్ళని చూస్తే అరేవా అన్నదమ్ములంటే గిట్లుండాలి అనుకుంటా కామెంట్లు వేసి మురిసిపోతురు అభిమానులు. మరి పవన్ కళ్యాణ్ షురూ చేసిన ఈ సినిమా ఎంతో హిట్లు కొట్టాలని అందరూ అనుకోబట్టిర్రు. చూద్దాం ఎప్పుడు రిలీజు ఏం కథ అనేది. మరి చాలా రోజుల తర్వాత ఒకటే ఫ్రేమ్ లా ముగ్గురు బ్రదర్స్ ని చూసిన మీకేమనిపించిందో కామెంట్ల రాయండ్రి.